ఈ కాలు ఒకటి, కాలు మీద ప్రెషర్ పెడితే చాలు నొప్పి వస్తుంది. అమ్మా అమ్మా అమ్మా. లెగిస్తే చాలు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటది. ఏంటే కాకిలాగా అరుస్తున్నావు? దిగేసావా? అయినా నిన్నెవరు దిగమన్నారే? అసలు నీకెన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా అర్థం కాదా? చెప్పి చెప్పి నా నోరు పోవడం తప్ప నీకు మాత్రం అర్థం కాదు. మళ్ళీ స్టార్ట్ చేయకమ్మా. నువ్వు ఇలా పడుకొని కూర్చో నాకు చిరాకైతుంది. ఏదో కొద్దిసేపు ఫోన్ వాడదామని లేచాను, నొప్పెడుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసావా? అంతా అయింది ఈ ఫోన్ వల్లే. మా ఏంటమ్మా నువ్వు? వాడెవడో నన్ను గుద్దేస్తే నన్నంటావేంటి? వాడు గుద్దేస్తే నువ్వు మెల్లిగా వెళ్ళాలి కదా. చూడు ఇప్పుడేమైందో. మా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. వెళ్ళు, నా ఫోన్ తీసుకురా. తీసుకొస్తానే, ఫోన్ తీసుకొస్తా, అన్ని తీసుకొస్తా. నేను తయారగున్నాను కదా, అన్ని తెచ్చి పెడతా. నువ్వు కూర్చొని ఎంజాయ్ చేయి. ఎవ్వరు అర్థం చేసుకోరు. బా. అబ్బా, ఏంట్రా ఇది? చిన్న దెబ్బే నాన్న, తగ్గిపోతుంది. అయినా నువ్వెందుకు నాన్న అంత ఎమోషనల్ అవుతున్నావు? తగ్గిపోతుందిలే. వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు చూసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. నేను మెల్లిగానే వెళ్తున్నా, కానీ వచ్చేవాడే గుద్దేశాడు. దానికి నేనేం చేయాలి? సరే గాని ఇంత డాక్టర్ ఏమన్నారు? సెట్ అయిపోతుంది కానీ. కానీ ఏమన్నారా చెప్పు. ఏం లేదు నాన్న, నీకు ఒక లింక్ షేర్ చేశాను, అది ఆర్డర్ పెట్టావనుకో పూర్తిగా సెట్ అయిపోతుంది. ఈ దెబ్బతో పాటు నాకు ఇంకో బంపర్ ఆఫర్ కూడానా? మరేం చేయండి నాన్న, నువ్వు ఇప్పుడు వెళ్తే ఎప్పుడో వీక్స్ తర్వాత వస్తావు. అలాంటప్పుడు నేను అడగడంలో తప్పు లేదు కదా నాన్న. నేను నిన్ను చూడ్డానికి వస్తే మళ్ళీ పైగా ఈ ఫిట్టింగ్ ఒకటి. అదంతా కాదు, ఇప్పుడు నువ్వు ఆర్డర్ పెడతావా లేదా? పెడతాను. పెట్టా చేస్తానా? పెట్టు. వీడికేం తక్కువ లేదు. ఇది ఏంటండి ఏదో అడుగుతుంది? మా మంచి నాన్న. చెప్పమంటావా? వద్దు నాన్న, చెప్పకు నాన్న, ప్లీజ్ నాన్న, వద్దు. చెప్పండి. ఏం లేదే, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా, సరదాగా నేను బయట తీసుకెళ్ళి నానా అంటుంది. మరి మీరేమన్నారు? ఎప్పుడు చెప్పేదే, నీకు తెలియదే ఉంది. ఇప్పుడు కాదమ్మా, నెక్స్ట్ టైం ఇప్పుడు బయట తీసుకెళ్తాను అని చెప్పాను, అంతే. నమ్మొచ్చా? సర్లే అదండి, భోంచేద్దాం. వస్తున్నా. నేనున్నాగా, మెల్లిగా పద. ఈ నాన్న లేకపోతే ఏమైపోతావురా నువ్వు? పిచ్చి.